మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 54వ రోజు, ఫిబ్రవరి 23వ తేదీ. అంశము: నువ్వు అందంగా ఉండటానికే ఆమె అందవిహీనంగా అయ్యింది. అతడు తృణీకరింపబడినవాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. యెషయా 53వ అధ్యాయము 3వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. దగ్గరలోని ఒక నగరంలో జరిగిన కథ నాకు గుర్తుకు వస్తుంది. కొన్నేళ్ల క్రితం ఒక తల్లి తన కుమార్తెను కాలేజీకి పంపింది. ఆమె పేరు మేరీ. ఆ అమ్మాయి ఇంటి నుండి బయలుదేరినప్పుడు చాలా మంచిది. కాలేజీకి డబ్బును చెల్లించడానికి ఆమె బట్టలు ఉతుకుతూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి దర్శించటానికి ఇంటికి వచ్చింది. కాలేజీలో ఆ అమ్మాయి మిగతా తరగతి ప్రజలతో కలిసిపోయింది. ఆమె చాలా లోక సంబంధమైన మరియు భక్తిహీనురాలైన అవిశ్వాసి అయిన అమ్మాయితో సహవాసం చేస్తుంది. ఆపై ఆమె ఇంటికి బయలుదేరి వచ్చింది. ఆ అమ్మాయి రైలులో కిటికీ పక్కనే కూర్చొని బయటకు చూస్తుంది. మరి అక్కడ ఒక వృద్ధ మహిళ ఉంది. ఆమె ముఖమంతా మచ్చలతో ఉంది. ఆమె మెడ లోపలికి లాగబడింది. ఆమె చిన్న చేతులు ఎముకలుగా ఉన్నాయి. ఆమె కళ్ళు ఎంతో ఆసక్తితో రైలు నుండి ఎవరైనా దిగుతారా అని చూస్తున్నాయి. పక్కన వచ్చిన ఆ అమ్మాయి మేరీతో, మేరీ, ఆ ముసలి భయంకరంగా కనిపించే స్త్రీని చూడు. మేరీ, ఆ ముసలిని చూడు. భయంకరంగా కనిపించే ఆ స్త్రీని చూడు అని అడిగింది. ఆమె భయంకరంగా కనిపించడం లేదా అని అడిగింది. అది మేరీ తల్లి. మేరీ తన స్నేహితురాలి భావన కారణంగా, అవును, ఆమె ఉంది, చాలా ఆ దశలో చిక్కుకుంది.
ఆమె తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఓ డార్లింగ్, నేను నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పింది. మేరీ తన తల్లి వైపు తిరిగి, "నీవెవరవో నాకు తెలియదని చెప్పి వెళ్ళిపోనారంభించింది. మరి అక్కడ ఒక కండక్టర్ నిలబడి ఉన్నాడు. మరి అతడు ఈ పెట్టెపైకి దూకి, "ఒక్క నిమిషం ఆగు" అని అన్నాడు. అతడు చుట్టూ ఉన్న వారందరి దృష్టిని ఆకర్షించాడు. అతను ఇలా అన్నాడు, "ఓ దుఃఖపు బిడ్డ, మూర్ఖపు బిడ్డ, నీతో ఉన్న ఆ చిన్నదానిని బట్టి నువ్వు నీ సొంత తల్లికి ఎలా వెన్నుపోటు పడవగలవు? నీకు సిగ్గు లేదా? ఓ మేరీ, నీకు సిగ్గు లేదా? నాకు ఈ విషయం తెలుసు. ఇక్కడ వినండి. యువతి, ఈ తల్లి ఒకప్పుడు సంతోషంగా వివాహం చేసుకుంది. ఆమెకు ఈ చిన్న పాప మేరీ పుట్టింది. ఆమె మేడ మీద ఉంది. ఆమె కిటికీలు తెరిచి ఉంచింది. తద్వారా గాలి బాగా వస్తుందని. మరి అక్కడ ఉన్న చిన్న ఊయల ఉంది. ఆమె కిందికి వెళ్ళి తన బట్టలు ఉతుక్కుంటూ వాటిని వెనుక ప్రాంగణంలో ఆరవేస్తుంది. అప్పుడు ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆమె తేరుకోకముందే ఇల్లంతా కాలిపోయింది. పొరుగువారు పరుగు పరుగున వచ్చారు. మేరీ తల్లి ఎంతో వేదన పడుతూ వచ్చి, "నా బిడ్డ, నా బిడ్డ ఆమె పై అంతస్తులో ఉంది" అని రోదించింది. అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు అక్కడ రావడానికి అవకాశం లేదని చెప్పారు. కానీ ఆమె ఏం చేసింది? ఆమె తన చిన్న వస్త్రంను తడిపి తన ముఖం చుట్టూ చుట్టుకుని ఆ మంటలు గుండా పరిగెత్తింది. పోలీసులు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ఎంతో త్వరగా మెట్లు ఎక్కింది. ఆమె బిడ్డను పట్టుకుంది. ఆమె అనుకుంది, "ఈ తడి వస్త్రం నన్ను రక్షించింది. కానీ ఇప్పుడు నేను బిడ్డను తిరిగి లోపలికి తీసుకువెళ్తే ఆ మంటలు దానిని ముక్కలుగా చీల్చివేస్తాయి." కాబట్టి ఆమె తన తడి వస్త్రంలో బిడ్డను చుట్టి దానిని తన రొమ్ములో పెట్టుకుని మంటలు గుండా అలా పరిగెత్తింది. వారు ఆమె ముఖము నుండి మాంసాన్ని చించివేశారు. ఆమె అందవిహీనంగా ఉండటానికి కారణం అదే. నువ్వు అందంగా ఉండటానికే ఆమె అందవిహీనంగా అయ్యింది. ఇంత త్యాగం చేసిన నీ తల్లికి నువ్వు వెన్ను చూపుతున్నావా అని అడిగాడు. సిగ్గుతో ఆమె తల వంచుకుంది. మనం కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ సువార్త మనకున్న ఆదరణకర్త. లోకం మతోన్మాదం అని పిలిచే ఈ పరిశుద్ధాత్మ ప్రజలు మనలను పరిశుద్ధ గుండ్రాళ్ళని అని పిలవాలనుకుంటున్నారు. మీరు సిగ్గుపడుతున్నారా? సిలువపై యేసు చేసిన త్యాగం గురించి మీరు సిగ్గుపడుతున్నారా? ఆ సిలువ త్యాగం ద్వారా మనకు ఈ ఆదరణ లభించింది. లోక సౌకర్యానికి, పొరుగువారి ప్రజాదరణకు మీరు దానిని మారుస్తారా? దేవుడు దానిని అనుమతించడు. ఆయన మీ కొరకు చింతించుచున్నాడు అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరించబడిన గొప్ప అంశము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన పట్ల చూపిన ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ జాలి నిజంగా మనం తలుచుకుంటే ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆయన మన కొరకు ఎంతో త్యాగాన్ని చేసి, ఆయన ఎంతో సుందరుడై ఉండగా ఆయన మన కొరకు తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. తన సొగసంతా పోగొట్టుకున్నాడు. మన కొరకు మనలను రక్షించటానికి ఆయన తనకున్న ఆ సొగసంతా పోగొట్టుకుని, తన రూపాన్ని పోగొట్టుకుని రిక్తునిగా, ఒక దారిద్ర్యునిగా, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్ర్యునిగా ఈ భూమిపైకి వచ్చాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆయన గురించి మనం ఏమని మాట్లాడగలం? ఆయన చేసిన త్యాగాన్ని మనం ఏమని వర్ణించగలం? నిజంగా ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతగా మనం ఆయనకు మన జీవితాలను సమర్పించుకొని మనం బ్రతకటం తప్ప మనము ఆయన కొరకు ఏమీ చేయలేం. నిజంగా మనం చూసినట్లయితే ప్రియ సోదరులారా, ఇక్కడ మీరు విన్న కథ, తల్లి హృదయం ఆ చిన్న పాప మంటల్లో
కాలిపోతున్నప్పుడు ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. తల్లి హృదయం ఎంతో రోదించింది. ప్రాణాలను సహితం లెక్క చేయకుండా తన బిడ్డను రక్షించుకోవడానికి ఆ మంటల్లోకి దూకి తనకున్న స్వరూపాన్ని పోగొట్టుకుంది. మంటల్లో కాలిపోయి ఆమె అందవిహీనంగా మారింది. నిజంగా ఆ పాపను రక్షించింది. ఆ పాప ఎదిగి ఎంతో అందంగా మారింది. కానీ లోకం, స్నేహాలు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపునన్నట్టుగా ఆ పాపను ఆ చెడ్డ సహవాసాలు చెరిపాయి. ఆ తల్లి ప్రేమ అలానే ఉంది. ఆ పాప కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు తల్లి ఎంతో ఆశతో ఆ కళ్ళను ఆ రైలు వైపు అప్పగించి ఎంతో ఆసక్తితో చూస్తూ ఉంది. కానీ ఆ పాప నీవెవరవో నాకు తెలియదు అన్నట్టుగా తల్లిని తృణీకరించి పక్కకు వెళ్ళిపోతుంది. నిజంగా ఇది లోక ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అదర్స్, వేరొకని ప్రభావం అది. కనుక ప్రియ సోదరులారా, ఈ లోకంలో మన పైన వేరొకని ప్రభావం పడకుండా, ఎవరి యొక్క ప్రభావం మనపై పడకుండా మన జీవితాలను ఎల్లప్పుడూ క్రీస్తు వైపు చూస్తూ ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాల్సి ఉంది. ఈ లోకం మనలను లాగి క్రీస్తును తృణీకరించేలా చేస్తుంది. ఈ లోకం మనలను తన వైపు లాక్కొని మన కొరకు త్యాగం చేసిన క్రీస్తునే తృణీకరించేలా మనలను మారుస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మీరు క్రీస్తు త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన మన కొరకు చేసిన గొప్ప వెలలేని ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను ఎల్లప్పుడూ మనం తలపోసుకుంటూ అనేక మందికి ఆయన రక్షణ సువార్తను, అనేక మందికి ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ ఆయనను గూర్చి సిగ్గుపడని వారిమై ఆయన సువార్తను అనేక మందికి చెప్తూ ఆయన్ని మహిమపరచవలసిన వారిమై ఉన్నాం. మనము క్రీస్తు కొరకు యథార్థంగా బతికే వారిమై క్రీస్తు సాక్షులుగా బతుకుదాం. క్రీస్తు కొరకు యథార్థంగా నిలబడదాం. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం. అందుకొరకు క్రీస్తుకు మన జీవితాలను అర్పించుకొని అంతం వరకు స్థిరంగా విశ్వాసంతో ఆయనను వెంబడిస్తూ క్రీస్తు కొరకు యథార్థంగా బతుకుతాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండి ఒకరోజు ఆయనను కలుసుకొని యుగయుగాలు ఆయనతో మనం నిత్యత్వంలో ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము సంఖ్యాకాండము 5-6 అధ్యాయములు, మార్కు 4వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక కుటుంబాలకు షేర్ చేయండి. ఆయన సువార్తను ప్రకటించే కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని మెండైన మేలులను పొందుకోండి. మేము చేసే ప్రతి అంశము మీకు చేరుటకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా
చెప్పనా